క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మనకు మరొక దినాన్ని బహుమానం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ప్రభు మాటగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మనలో చాలామంది దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటాం. ప్రార్థన సమావేశాల్లో, చర్చిలో, బైబిల్ చదువుతున్నప్పుడు. కానీ దేవుని వాక్యం మన జీవితంలో ప్రభావం చూపాలంటే కేవలం వింటే కాదు, ఆ వాక్యాన్ని అనుసరించడం అనేది చాలా ముఖ్యం. యాకోబు చెబుతున్నాడు, మీరు వాక్యాన్ని విని దాన్ని అనుసరించకపోతే మిమ్మును మీరే మోసపుచ్చుకున్నవారు అవుతారు అని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఇది ఒక గంభీరమైన హెచ్చరికగా మనం చూడాలి. విన్నవాడు అనుసరించేవాడి మధ్య ఎంత తేడా ఉంటుందంటే, దేవుని వాక్యాన్ని విన్నవాడు అద్దంలో తన ముఖాన్ని చూసిన మనిషి లాంటివాడు. కాసేపు చూశాక మర్చిపోతాడు. కానీ ఆ అనుసరించువాడు తన రూపాన్ని చూసి సరిచేసుకుని మంచిగా తయారవుతాడు. ఒక వ్యక్తి తన ముఖంపై మురికి ఉందని చూశాడు, కానీ దాన్ని తుడవలేదు. అలా బయటికి వెళ్తూ ఉంటే అందరు చూసి నవ్వుతారు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని విని మనలో లోపాలు కనబడినప్పుడు వాటిని సరిచేయకపోతే మనం విన్నదంతా వృధా అయిపోతుంది. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఈ నా మాటలు విని వాటిని గైకున్నవాడు బండ మీద ఇండ్లు కట్టుకున్న మనిషి వంటి వాడని. పిడుగులు గాలులు వచ్చినా ఆ ఇండ్లు కూలదు. కానీ విని అనుసరించని వాడు ఇసుక మీద ఇండ్లు కట్టిన వాడిలా ఉంటాడని. మన విశ్వాసం మాటల్లో మాత్రమే కాదు, మన చేతల్లో కూడా కనబడాలి. క్రియ లేకుని విశ్వాసం మృతము అని వాక్యం చెబుతుంది. ప్రతి వారిని ప్రేమించండి అని వాక్యం చెబుతుంది. క్షమించడం, సహనం చూపడం అనేది మనం చేయాలి. వాక్యం ఏం చెబుతుంది? పాపానికి దూరంగా ఉండండి అని చెబుతుంది. అంటే పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, పవిత్రంగా ఉండాలి. ప్రతి దానిలో దేవుని చిత్తం తెలుసుకోమని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రార్థనలో ఉంటూ దేవుని యొద్ద విచారణ చేసేవారమై ఉండాలి. విన్నదాన్ని మన జీవితంలో అమలు చేసినప్పుడు మనం నిజమైన విశ్వాసం అవుతాం. దేవుడు మనం కేవలం వినువారం కాకుండా అనుసరించు వారమై ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని ముందు ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నీ వాక్యాన్ని కేవలం వినడమే కాకుండా మా జీవితాల్లో అనుసరించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీపై వరిగి నీకై కరిగి నిన్ను అల్లుకొని ఉండనీయుము. నీపై వరిగి నీకై కరిగి నిన్ను అల్లుకొని ఉండనీయుము. వాక్యపు సారము పొందిన కుమ్మల, వాక్యపు సారము పొందిన కుమ్మల, సాక్షిగా నిలిచే కృపనీయుము. సాక్షిగా నిలిచే కృపనీయుము. పరికించుము నా జీవితము, పనికి రానివి తొలగించుము. కనిపించునట్లు నాలో ఫలము పంపించుము ఆశీర్వాదము. బ్రతికించుము నా జీవితము, పనికి రానివి తొలగించుము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.